నమస్కారం ప్రజలారా. ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మంచి మంచి వార్తలు మీకు అందిస్తా. ఇక అభివృద్ధికి సహకరించకపోతే బీజేపీని బొంద పెడతాం. సీఎం రేవంత్ రెడ్డి నిన్న పాల్వంచలో జరిగిన మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నిధుల కోసం ప్రధాని కేంద్ర ప్రభుత్వాలను వందల సార్లైనా కలుస్తాం, ఇవ్వకపోతే పోరాడి హక్కు మనకుంది అనేసి సీఎం రేవంత్ రెడ్డి గర్జిస్తుండు. పిసిసి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా మాట్లాడిండు. కానీ ఓట్ల చోరీలో రాహుల్ గాంధీ ప్రతిసారి రాహుల్ గాంధీ ఓడిపోయినప్పుడల్లా ఓట్ల చోరీ జరిగింది అంటున్నాడు. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మరి అక్కడ కూడా ఓట్ల చోరీ జరిగిందా అనేసి సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా మనం కోరుదాం. ఇక ఎన్నికల సంస్కరణలపై 9న చర్చ కోసం ఉభయ సభలో ప్రతిపక్షాల ఆందోళన. నిన్న జరిగిన పార్లమెంట్ మీటింగ్లో విపరీతంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చోరు జరిగింది, బీజేపీ అన్యాయమైన పార్టీ, అక్రమైన పార్టీ, ఓట్లు దోసుకుంది. మీరు ఓడిపోయినప్పుడేమో ఓట్లు దోసుకున్నప్పుడు బీజేపీ, గెలుస్తేనేమో అబ్బా జనాలే మాకు ఓట్లేసారు, జనాలు మద్దతు ఇచ్చారు అని గొప్పలు చెప్పుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ముందు నుంచి ఇదే తంతు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ, అది మనం గుర్తు చేసుకోవాలి. ఏ హోమ్ అనేటోడు పెట్టిండు పార్టీ, అప్పుడు పెద్ద మనిషి. ఆయన పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఇదే తంతు జరుగుతూనే ఉంటుంది, ఇదే తంతు. అదేవిధంగా లోక్ భవన్గా రాజ్భవన్, పిఎంఓ పేరు సేవా తీర్థిగా మార్చిన కేంద్రం. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రాజ్భవన్ని పేరుని, అంటే గవర్నర్ ఉండే భవన్ని రాజ్భవన్ అనే ఇన్ని రోజులు, ఇప్పుడు అట్లా కాదు, లోక్ భవన్గా పిలుస్తడం జరుగుతుంది. సారీ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వం. పవన్ కళ్యాణ్ కు మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి ఫైర్ వార్నింగ్, మాస్ వార్నింగ్ ఇచ్చిండు. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయి అన్న కామెంట్స్ పై ఆగ్రహం. పవన్ బాధ్యతగా మాట్లాడడం నేర్చుకో మంత్రి పొన్నం, ఆ మాటలు ఉపసంహరించుకోవలసిందని డిమాండ్. తలదిక్క మాటలు మానుకోకపోతే ఇబ్బందులు తప్పవు మంత్రి వాకిటి శ్రీహరి. 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు నింపొద్దని వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి కోమరెడ్డి వెంకరెడ్డి నిన్న దుమారం లేపిండు. కాంగ్రెస్ పార్టీ లీడర్ అనిపించుకుండు, ఎందుకంటే తెలంగాణ లీడర్ అనిపించుకుంటూ పవన్ కళ్యాణ్ చేసిన కోనసీమలో కొబ్బరి చెట్లు నేలమట్టం అయిపోయినాయి, తెలంగాణ దిష్టి తగిలి అనేసి అంటుడు. తెలంగాణ దిష్టి తగలలేదు బిడ్డలారా, గుర్తుపెట్టుకో. మీ దిష్టి మా తెలంగాణకు బెయిల్ ఉండొచ్చు, ఎందుకంటే పొద్దున్న లేస్తే ఆంధ్రోలు మా తెలంగాణకి హైదరాబాద్కి వచ్చిపోతుంటారు, వాళ్ళ దిష్టి మా తెలంగాణకు బెయిల్ ఉండాలి. ఇక అదేవిధంగా 4.14 కోట్లకు ఇన్సూరెన్స్ వేయించి అన్నను చంపిండు. ఎంత దుర్మార్గుడో చూడ్రి. 4.14 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి అన్నను చంపిన తమ్ముడు, టిప్పర్ను మీదకు పోనిచ్చి హత్య. ప్రమాదాన్ని సీన్ క్రియేషన్. ఆ హత్యను చూసిన అల్లుడు జరిగింది చెప్పడంతో బట్టబయలు. నిందితుడు మరో 2 అరెస్టు. కరీంనగర్ జిల్లా రామగూడూరులో ఘటన జరిగింది. మొత్తానికి ఎంత నీచంగా డబ్బు కోసం ఇంత దిగజాపుతారని అనుకోవద్దు. డబ్బు అనేది కొంతకాలమే ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంటుంది. ఇక పంచాయతీ బరిలో యువతరం నామినేషన్లు వేసిన 30 నుంచి 44 ఏళ్ల లోపు ఉన్నవారే 73%. సర్పంచ్ బరిలో 62%, వార్డు సభ్యులలో 78% యువతే. రెండో విడత నామినేషన్లలో ఇదే ట్రెండ్. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికలలో మొత్తానికి యువత 73% నామినేషన్లు వేసింది. ఇట్లనే వేయండి. ఒక్కొక్క పార్టీకి ఊచకోత మోయించాలి, మనం ఊచకోత మోయించాలి. ఎందుకంటే ఈ పార్టీలు పెద్ద మనుషులు ఉండి ఒరిగింది ఏం లేదు మనకి. హైదరాబాద్లో అత్తర్, పోచంపల్లి ఇక్కత్, సకినాలు, అప్పాలు, బాదం కి జాలి, మహువా లడ్డూలు గ్లోబల్ సమ్మిట్లో అతిథులకు అందిస్తున్న ప్రభుత్వం అనేసి ఇదొక వార్త. ఇది అలాంటి వార్తలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బనకచర్ల గుట్ట కొంత కడుతున్నట్టు కనిపిస్తుంది. బనకచర్ల పేరు మార్చి ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీని మనం ఎండగట్టాలి. ఇది అలాంటి వార్తలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.